నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ. సార్ మామూలుగా ఇప్పుడు మనం బాగా వింటుంటాం కదా! మనం ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి. అది ప్రతి సిట్యుయేషన్‌లో అది వర్క్ అవుతుంది. కానీ ఎస్పెషల్‌గా రిలేషన్స్‌లో కొంతమంది నా మాటే నెగ్గాలి, అంటే నా మాటే నడవాలి అని చెప్పేసి అది వెదర్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. ఇలా జిద్దికి కూర్చుంటే అంటే ఆ రిలేషన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది సార్? ఓహ్! యాహ్! ఆహ్, అయితే ఇందులో సో మెనీ యాస్పెక్ట్స్ హుహు. మనకి తెలియకుండానే అండర్ కవర్‌గా నడుస్తుంటాయి. ఓకే. నీ మాట నెగ్గించుకోకూడదు అనో, నెగ్గాలి అనో, ఒక చోట పట్టు విడుపు లేకుండా ఉంటే ఆ రిలేషన్‌షిప్ థంబ్ రూల్‌గా పాడైపోతుంది. హుహు. నా మాటే నడవాలి, నేను అనుకున్నదే జరగాలి అనేది ఇట్స్ ఎ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్. అంటే ఓకే. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ నేను నా మాట నెగ్గించుకోవడానికి ఎంతవరకైనా వెళతాను అనే జిద్దిలో ఉన్నవాళ్ళు నాకు రిలేషన్షిప్ వద్దు, నేను నా ఈగోనే గొప్ప అని డిక్లేర్ చేసినట్టు. హుహుహు. విచ్ ఈజ్ ఫండమెంటల్లీ రిలేషన్షిప్ అంటేనే పట్టు విడుపులు. ఆ ఓకే. మెయిన్ దానికే దెబ్బ కొట్టినట్టు. దట్ హుహుహు. నేను చెప్పేదే రైట్, నాదే కరెక్ట్ అనే మాటలో ఉండకూడదు. ఓకే. ఓకే. ఇది రిలేషన్షిప్లో స్టార్టింగే చెప్తారు. దట్ ఒకసారి వాళ్ళది, ఒకసారి మనది ఉండాలి. నేను ఎప్పుడు రిలేషన్షిప్ అనగానే ఈ బ్యాలెన్స్ చెప్తాను. రైట్. గుర్తుందా నీకు? బ్యాలెన్స్‌లో ఒకళ్ళే ఎప్పుడు ఆ ప్రెషర్ పెట్టి అంతా చేస్తే అవతల వాళ్ళు తట్టుకోలేరు దాన్ని. ఏదో రోజు వాళ్ళ పర్సనాలిటీ అరుస్తుంది. ఏదో రోజు ఇది నన్ను ఇబ్బంది పెడుతోంది అనే మాట బయటికి వస్తుంది. దానివల్ల కొన్ని ఫండమెంటల్ థింగ్స్ జరుగుతాయి. ఒకటి, వాళ్ళకి పవర్ లేదనుకోండి, హ్మ్. వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ ఎప్పుడు మీతో ఉండదు. వాళ్ళ ఓకే. మనస్సు, వాళ్ళ మైండ్ మీతో ఉండదు. హ్మ్. ఆర్ కొంతమంది తప్పుదారి వెతుకుతారు. ఓకే. ఆర్ కొంతమంది ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూస్తున్నది ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటికెళ్ళిపోతున్నారు. హ్మ్. డైవర్సల్‌కయిపోతాయి. సో, అందుకని నా మాటే నెగ్గాలి. ఇది వైఫ్ అండ్ హస్బెండే కాదు. హ్మ్. వైఫ్ వాళ్ళ అమ్మా, నాన్న, హస్బెండ్ వాళ్ళ అమ్మా, నాన్న వీళ్ళు ప్రెషర్ పెడుతున్నవి కూడా ఈరోజు ఎక్కువ చూస్తాం. దట్ హ్మ్. వీళ్ళకి మెయిన్ ఉండదు ప్రాబ్లమ్. కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్న చాలా ష్రూడ్. ఆయన మాటే నెగ్గాలి ఇంట్లో. ఓకే. ఆయన ఆహా! అనుకున్నట్టుగానే కుటుంబం కదలాలి, జరగాలి అనే దాంట్లో ఇందులో వెరీ ఇంపార్టెంట్ పెద్దరికం వేరు. పెద్దలాగా ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేయడం వేరు. ట్రూ. సార్. అవును. పెద్దరికంగా మన లైఫ్‌లో మన ఇంట్లో ఇలా హ్మ్. డెసిషన్స్ తీసుకుందాము. ఇందులో ఇది రైట్, ఇది రాంగ్. ఇలా చేద్దాం మనకు బావుంటుంది అని పెద్ద తరహాగా పెద్దరికంగా చెప్పడం వేరు. హ్మ్. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు, నేను చెప్పినట్టే నడవని, నేను చెప్పినట్టే అవ్వాలి, లేకపోతే నేను ఒప్పుకోను అనేది ఇట్స్ ఫూలిష్‌నెస్. హ్మ్. హ్మ్. ఇలా నా మాటే నెగ్గించుకోవాలనే దాంట్లో ఇనీషియల్‌గా కొన్ని రోజులు తట్టుకుంటారేమో కానీ, తర్వాత అది గొడవలవుతాయి, పెద్దగవుతుంది. ఇది కాంబినేషన్స్‌లో. నా మాటే నెగ్గాలని ఒకళ్ళు, హ్మ్. పర్లేదులే ఆయన మాటనే మా ఆయన చాలా నాకు చాలా ఇష్టమండి అని వెంటపడి ఉంటే బ్యాచ్ ఉంటే ఓకే. ఓకే. ఆ! లేదు, మా ఆవిడ చాలా గ్రేట్ అండి, మా ఆవిడ నా మాట ఇన్నదబ్బా, ఆమె ఏం చెప్తే అదే జరగాలి, సరే అని అడ్జస్ట్ అయ్యే భర్తొస్తే ఓకే. హ్మ్. హ్మ్. అలా కాకుండా ఇద్దరూ నా మాటంటే నా మాట, నేనేం తక్కువ అంటే నేనేం తక్కువ అని ఈక్వల్స్‌కొచ్చిన రోజున గొడవలవుతాయి. హ్మ్. ఓకే. ఓకే. సో, ఒకరోజు నా మాటే నెగ్గాలి అని హస్బెండ్ అండ్ వైఫ్ అని తీసుకుందాం ఎగ్జాంపుల్. హ్మ్. హస్బెండ్ ఏమో నేనన్నదే జరగాలి. హ్మ్. వైఫ్ పర్లేదు, మా ఆయన ఎట్లా అంటే అట్లా, అమ్మో ఆయన ఇంటికొస్తున్నా అంటే భయమేస్తుంది, కాఫీ కలిపి పెట్టాలి, ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలి, రూమ్‌లో క్లీన్ ఉండాలి అని అన్నీ పరిగెట్టి చేస్తుంది. ఎన్ని రోజులు చేస్తుంది? హ్మ్. సో, నా మాటే నెగ్గాలి అనే వాళ్ళ వెనకాల పరిగెట్టి యూ విల్ బి టైర్డ్. అంతే. సో, రిలేషన్‌షిప్ ఉండదక్కడ. ఏదో పని చేస్తున్నాం. స్కూల్‌లో టీచరు, స్టూడెంట్ ఓకే. లాగా, అభయం. లేకపోతే బాసు ఆ! అలా ఆ! ఉంటుంది. అది రిలేషన్‌షిప్ కాదు. ఓకే. నంబర్ 1. ఆర్ ఆపోజిట్‌గా తీసుకుంటే, నా భార్య ఇంటికొస్తే టార్చర్, ఆ మాట కోసం ఏదన్నా చేస్తది, ఎంతవరకైనా ఎళ్తది, చిన్న వాటికి లాగుతది అని అనిపించిందనుకో, హస్బెండ్ సబ్మిసివ్ అయిపోయి ఇంకా సైలెంట్‌గా ఉండిపోయి ఏం చేయాలో తెలియక, ఇది ఇప్పుడు ఇంకా రిలేషన్‌షిప్‌లా మారదు. హ్మ్. ఆర్ అదర్‌వైజ్ ఇద్దరూ నన్నేదో అనేస్తారేమో అని భయంగా, వాళ్ళు వాళ్ళేదో నన్నేదో చెప్తారేమో అని భయంగా ఉన్న వీక్ మైండ్ సెట్స్ రాంగే. హ్మ్. ఒక చోట యెస్, ఒక చోట నో, ఒక చోట యెస్ అనే బ్యాలెన్స్ ఉన్న చోటే రిలేషన్‌షిప్ బాగుంటుంది. కొన్ని సార్లు మాటలు అనుకున్నా, నన్నంత మాట అంటావా? నేనేం చెప్పాను నీకు? నాదే కరెక్ట్ అని లాజికల్ ఎతికే కంటే, దట్స్ ఓకే. నా భార్య నన్ను అనకపోతే ఎవరినంటది? నా భర్త నన్ను అనకపోతే అని కలిసిపోయేది ఉంటే బావుంటుంది. హ్మ్. అలా కాకుండా నా మాటే నెగ్గాలి అని తీసుకున్న వాళ్ళకి రియల్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి.
అయితే నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ వస్తుంది, వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అట్లా నా మాటే నెగ్గాలని సార్ నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకు అసలు అలా? కదా. సో ఫండమెంటలీ ఒకటి పెంపకం వల్ల, పేరెంటింగ్ చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి పేరెంట్స్ని చూసి పెరుగుతారో అలా వస్తుంది. సమ్ ట్రైట్స్, నార్సిస్టిక్ ట్రైట్స్ ఫ్యామిలియల్గా తెచ్చుకుంటారు. దట్ మనం అనుకున్నది చేయించుకోవాలి, మనకు నచ్చినట్టుగా ఉండాలి. ఆర్ అప్పు తెచ్చుకున్న థియరీస్, దట్ మనం ముందటి నుంచే రెడీగా ఉండకపోతే, ముందటి నుంచే డామినేట్ చేయకపోతే ఈ ఆడవాళ్ళు కంట్రోల్లో ఉండరు రా అన్నాడు ఒక ఆయన. ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టకపోతే కంట్రోల్లో ఉండరు రా అన్నాడు ఒక ఆయన. కంట్రోల్ చేయడానికి అదేమైనా స్టవ్, కుక్కరా, స్టవ్ అవి ఏం కంట్రోల్ చేయాలరా బాబు, అదే టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఏదైనా ఫ్లేమా, వాట్ కంట్రోల్లో పెట్టాలి మామ. అట్లాంటి బ్యాచ్ ఉంటారు. ఓకే, ఇంకోళ్ళు ఉంటారు ముందటి నుంచే నీ హస్బెండ్ నీ దగ్గర పెట్టుకో, కంట్రోల్ చేసుకో, లేకపోతే తర్వాత వాళ్ళు ఉంటారు అని. నైట్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చెక్ చేస్తుంది సీక్రెట్గా 9 అయ్యాక. తర్వాత ఈ నెంబర్స్కి ఎందుకు వెళ్ళినాయని బయటకు వెళ్ళి వేరే పబ్లిక్ కాల్స్ నుంచి కాల్ చేస్తుంది, ఎవరు వాయిస్ ఇందామని చెప్పి. నా ఫ్రెండ్ రా బాబు అని చెప్తే అది నిజంగా మేల్ ఫ్రెండా కాదా అని బయటకు వెళ్ళి కాల్ చేసి టెస్ట్ చేస్తారు. ఇట్లుంటారు, మైండ్ విల్ గో లైక్ దట్. సో ఎందుకు వస్తుంది? ఫండమెంటల్లీ వాళ్ళు ఎక్కడి నుంచో లాజికల్గా దే విల్ లెర్న్ దట్ నేను ముందే డామినేట్ చేయకపోతే, నేను అనుకున్న మాట నెగ్గించుకోకపోతే. థర్డ్ బ్యాచ్ ఉంటారు, దట్ వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్, దట్ నేను అన్నది చేయలేదంటే నన్ను ఎక్కడో కించపరిచేశారు. ఈ మైండ్ సెట్తో 90% ఉంటారు. ఏదో ఒక పని మీద, ఒక మాట మీద అన్నట్టుగా జరగలేదంటే నీకు నా మీద ప్రేమ లేదు అంతే. నీకు నా మీద ప్రేమ లేదు, నువ్వు నన్ను కించపరిచేసావు, నువ్వు నన్ను చిన్న చేసేసావు, నువ్వు అసలు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది 90% గొడవలకి దారితీస్తుంది. ఈగోస్తో. దట్స్ ఓకే, ఎవడి లైఫ్ వాడు బతుకుతాడు. అందుకే వీటన్నిటికీ ఆన్సర్ ఈజ్ సింపుల్. దట్ మన జీవితంలో ఎవడి వచ్చినా సరే, అది భార్య, భర్త వాళ్ళ అమ్మ నాన్న, భార్య వాళ్ళ అమ్మ నాన్న, కజిన్స్, తమ్ముళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఓ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఓ బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్కి కొన్ని థియరీలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఈగో మాట్లాడుతూ ఉంటుంది. ఇది తెలుసుకుంటే బెటర్. నా ఈగోతోనే బ్రతుకుతా, నా ఈగోతోనే అంటే గొడవలకే దారితీస్తుంది. ఈ ఈగోకి ఏదైనా వ్యసనం యాడ్ అయితే గాన్, ఆ రిలేషన్షిప్ ఉండదు. వాడు కోపం అన్నిటికీ నా మాట నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తాననే దాంట్లో ఉంటారు. ప్లస్ దానికి తోడు వ్యసనం ఉంటుంది, ఆల్కహాల్, సిగరెట్, ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, ఫోను, ఎడిక్షన్స్ ఇట్లా ఉంటాయి. ఇంకంతే, ఆ రిలేషన్షిప్ నాశనం అవ్వడం మేము కళ్ళారా చూస్తాం. ఒక ఆవిడ ఫుల్ నార్సిస్టిక్ ట్రైట్, ఇంటికి వెళితే వాళ్ళ హస్బెండ్ భయపడిపోతాడు, ఈరోజు ఏం గొడవ పెడుతుందిరా బాబు, ఈరోజు ఏం మాట్లాడుతుందిరా బాబు అని. అన్నిటికీ గొడవ తీయగలుగుతామా, అన్నిటికీ. ఎలా మనం ఫేస్ ఒకలా పెట్టినా కూడా ఇంటికి వస్తే నీ ఫేస్ అలాగే ఉంటుంది అన్నట్టు ఏదో రకంగా గొడవ పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు అన్న మాట, ఇప్పుడు రేపు మనం ఆ ఫంక్షన్కి వెళ్తాం అంటే, రేపు నాకు ఆఫీస్లో పని ఉంది రాలేనంటే, చూసావా మీ వాళ్ళు పిలిస్తే వెళ్తావు అని చెప్పి స్టార్ట్ అయిపోతుంది. అది ఒక పెద్ద సీన్ అనమాట. సో ఖచ్చితంగా ఆఫీస్లో ఓ 10 ప్రమోషన్లు మిస్ అయినా సరే ఇక్కడ తేల్చుకోకపోతే నన్ను చంపుతుందిరా బాబు అనేటట్టుగా ఉన్నారు. అలా బోత్ సైడ్స్ ఉంటారు. దానికి తోడు వ్యసనం యాడ్ అయితే, ఇప్పుడు వాళ్ళకి వ్యసనం ఏముంటుంది తెలుసా, ఫోన్ ఆర్ ఎవరో ఈ ఫ్రెండ్స్తో మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది అబ్జార్బ్ చేసి అప్లై చేయడం. ఇలాంటి వ్యసనం ఉందంటే ఆ రిలేషన్షిప్ గాన్. వాళ్ళకి బయటకి తెలిసి కొంతమంది చేస్తారు, తెలియక లోపల కొంతమంది చేస్తారు. అందుకని రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు పట్టు విడుపు, కొంత ఒక పట్టుదల, ఒకసారి దట్స్ ఓకే, నా వైఫ్ నా హస్బెండ్ నా రిలేషన్షిప్పే అనేది ఉండాలి. లేకపోతే లైఫ్ విల్ బీ వెరీ వెరీ డిఫికల్ట్. సార్ ఇప్పుడు ఈగో అన్నారు కదా, ఈగో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఉంటుంది సార్. నేను కొంతమందిని చూశాను, అంటే గొడవ పడతారు, ఈగోకి వెళ్ళిపోతారు, ఇట్లాంటిది అట్లాంటిది అంటారు, అండ్ ద వెరీ నెక్స్ట్ డే మళ్ళీ పోనీలే అనుకుంటారు, ప్రేమ చూపిస్తారు, సరే పోనీ మారారు కదా అని మళ్ళీ మనం మాట్లాడే లోపలే మళ్ళీ అదే సిద్ధి, అదే డామినేషన్. సో అంటే ప్రేమగా ఉండి కూడా, అతి ప్రేమగా ఉండి కూడా కొంచెం అతి ప్రేమ ఇస్ మోర్ డేంజరస్. అదే కదా నేను చెప్తున్నది, ప్రేమ కంటే అతి ప్రేమ ఇంకా డేంజరస్. దట్ వాళ్ళ ప్రేమతో మనం ఏదైనా చేసి ఒప్పించడానికి ట్రై చేస్తారు. అదే కదా సార్, ట్రూ. అది వెరీ పెయిన్ఫుల్. ఒక స్టేజ్ వరకు బాగున్నట్టు కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రతి దాంట్లో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమకి ముందు వాడు వెంట పడతాడు, వెనక ఏ డ్రెస్ వేసుకున్నావో చూస్తాడు, ఏవో తాగేసిన గ్లాసులు కలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడికి వెళ్తారు. అదే పెళ్ళి అయ్యాక అలా వెనకాలే వెళ్ళమని చెప్పి వెళ్ళరు, పిచ్చెక్కిపోతుంది. అలా నిజంగా వెళితే వాళ్ళకే నచ్చదు, ఇలాంటివన్నీ చేసుకున్నాను ఏంట్రా బాబు.
దట్ ఈజ్ హౌ మనకి ఆ ప్రేమ అతి ప్రేమగా మారినప్పుడు అది వెరీ ట్రామటైజింగ్. ఓకే. దానికి వాళ్ళు అడ్డుపెట్టి నేను ఇంత ప్రేమించాను కదా నీకు ఈ మాత్రం చేయలేవా, నేను ఇంత ప్రేమించాను నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవా, అందుకని నా మాటే నెగ్గాలి, నేను ఇదంటే ఇదే జరగాలి లేకపోతే నువ్వు నన్ను ప్రేమించట్లే అంతే అనే దాంట్లోకి వెళ్తారు, విచ్ ఇస్ వెరీ ట్రామటైజ్. అది ఫేస్ చేసేవాడికైతే నరకం, నరకం సార్, ట్రూ. ఎందుకంటే చూస్తుంటాం కదా. అబ్సల్యూట్లీ నరకం అది. అలా ఎప్పుడు నువ్వు ప్రేమించావు కాబట్టి అవతల వాడు దాని ట్యూన్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేయాలంటే అవ్వదు. వాళ్ళకి లైఫ్ ఉంటుంది, వాళ్ళకో లైఫ్ ఉంటుంది, వాళ్ళకొక మైండ్ ఉంటుంది, వాళ్ళకొక ఇగో ఉంటుంది, వాళ్ళకొక ఐడియాలజీస్ ఉంటాయి. బోత్ సైడ్స్. నేను మళ్ళీ అదే టోన్లో చెప్తున్నాను దట్ కొంతమంది ఎందుకు అలా చేస్తారంటే ఫస్ట్లో ఎక్కడో వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, నేను ఇట్లా జిద్దు చేసి చేయకపోతే ఇది చెయ్యడు, నేను జిద్దు చేసి ఇట్లా ఉండకపోతే నా మాట వినడు, అలా 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇంకా అదే పట్టుకుని అట్లాగే ఉంటారు. సో దట్స్ హౌ దే చేంజ్. సో అది మైండ్లో పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా తగ్గితేనే లైఫ్ చాలా బాగుంటుంది సార్. కొన్ని చోట్ల తగ్గాలి. తగ్గడం అంటే కించపరిచిపోయినట్టు నీచంగా అయిపోయినట్టు కాదు. కొన్ని చోట్ల యూ షుడ్ బి ఏబుల్ టు. అయితే బికాజ్ మనం ఆ పాయింట్ చెప్తున్నాం కాబట్టి కంటిన్యూ చేస్తాం. దట్ ఎలాంటి విషయాల్లో తగ్గచ్చు, ఎలాంటి విషయాల్లో తగ్గచ్చు? ఆర్గ్యుమెంట్స్, ఒపీనియన్ డిఫరెన్సెస్, అవతల వాళ్ళ గురించి డిస్కషన్స్, వీటిలో తగ్గిపోవచ్చు, ప్రాబ్లం లేదు. కొడుతున్నాడు, తాగేసి వచ్చి టార్చర్ చేస్తున్నాడు, సిగరెట్లతో కాలుస్తున్నాడు, డబ్బులని ఫ్రాడ్ చేస్తున్నాడు, వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు, అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది, అలాంటివి టాలరేట్ చేసి తగ్గి ఉంటా నడవదు. ఎప్పుడు తగ్గి ఉండొచ్చు? ఒపీనియన్ డిఫరెన్స్. ఒక ఆయనకు దేవుడు అంటే ఇష్టం, వాళ్ళ భార్యకి దేవుడు అంటే ఇష్టం లేదు, దట్స్ ఓకే, ఉండొచ్చు ఒపీనియన్ డిఫరెన్స్. ఒక ఆయన వాళ్ళని చూస్తే నాకు ఇరిటేషన్, ఎందుకు ఇరిటేషన్? వాడు నా ఫ్రెండ్స్ అంటే నీకు ఇరిటేషన్ అవసరం లేదు, వాడు ఏమైనా ఇరిటేషన్ ఉండొచ్చు, ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఒకవేళ ఏదైనా అవతల వ్యక్తి గురించి వచ్చిన డిస్కషన్, దానిలో నువ్వు తగ్గచ్చు, నష్టమేం లేదు, ఓకే. అండ్ ఏదైనా సింపుల్ డిస్కషన్స్, స్మాల్ ఇష్యూస్ తగ్గచ్చు. మేజర్ ఇష్యూస్లో మనం తగ్గి భయపడిపోయి వంగిపోయి ఉండాల్సిన పని లేదు, ఓకే. అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటే బాగుంటుంది. అన్నిట్లో తగ్గాల్సిన పని లేదు, అన్నిట్లో అని మొండిగా ఉండాల్సిన పని లేదు, అది ఇంపార్టెంట్. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.